నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది। ఈ సమావేశంలో అమ్మఒడి పథకం అమలుకు ఆమోదం తెలపనుంది। ఈ ఏడాది విద్యా కానుక పంపిణీకి గ్రూప్ 1, 2 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించనుంది। ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్ బదులు జీపీఎస్ అమలుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది। అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలపనుంది। గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఎంఓయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది। మార్గదర్శి చిట్ ఫండ్ ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా విచారణ చేస్తున్నామని, మార్గదర్శిలో చట్టాలు ఉల్లంఘించినట్లు ఆధారాలు దొరికాయని, చట్టం పరిధిలోనే విచారిస్తున్నామని, మేము ఎక్కడా వేధించలేదని, మేము వారి పట్ల పూర్తి మర్యాదగా వ్యవహరించి విచారిస్తున్నామని, నిజం రాబట్టడం కోసం పారదర్శకంగా విచారణ చేస్తున్నామని వాళ్ళు సమాధానం చెప్పిందే చెప్తున్నారని రవికుమార్ పేర్కొన్నారు। ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమనగా ఈరోజు చూస్తే ఈనాడు, ఈటీవీ ఈ రెండు కూడా ఏపీ సిఐడి పైన చేసిన వ్యాఖ్యల గురించి వివరించడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నాం। ఈ యొక్క ఈటీవీ, ఈనాడు ఈ రెండు కూడా ఏపీ సిఐడి పైన ఏమని ఆరోపణలు చేస్తున్నారంటే మార్గదర్శి సంస్థలన్నింటినీ కూడా అప్రతిష్టపాలు చేస్తున్నారని, దుర్బుద్ధితో చేస్తున్నారని, చిట్ ఫండ్ పైన తప్పుడు సమాచారంతో కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని ద్వారా వారి సంస్థలను వారందరినీ కూడా వేధిస్తున్నారని చెప్పి సిఐడి వారు వేధిస్తున్నారని చెప్పి వారి యొక్క ఆరోపణ చేస్తుంటున్నారు। అది కాకుండా వేధింపులే లక్ష్యంగా ఏపీ సిఐడి పోలీసు వారు వేధింపులే లక్ష్యంగా చేస్తూ ఉన్నట్టుగా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు। అడిగిన ప్రశ్నలే మేము ఎప్పుడైతే వారి యొక్క ఎగ్జామినేషన్ కోసం వెళ్ళినప్పుడు అడిగిన ప్రశ్నలే అడుగుతున్నారనే యొక్క భావంతో వాళ్ళు లేనిపోని ఆరోపణ చేస్తున్నారు। ఆ విధంగా అడిగి అన్ని మమ్మల్ని వేధిస్తున్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు। అదేవిధంగా మార్గదర్శి యొక్క విశ్వసనీయత మళ్ళీ అడగడము ద్వారా అప్రతిష్టపాలవుతున్న యొక్క భావనతో వాళ్ళు లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు। నిజానికి చూస్తే ఈ యొక్క ఈటీవీ, ఈనాడు రెండు కలిసి కూడా ఒకే యాజమాన్యానికి, ఒకే మనిషికి, ఒకే వ్యక్తికి చెందినటువంటివి। సిఐడి ఏపీ పోలీసు వారు చిట్ ఫండ్ పైన కేసు కట్టినప్పటి నుంచి చిట్ ఫండ్ యొక్క కస్టమర్ల యొక్క ప్రయోజనాలే ముఖ్యంగా భావించి వారి ప్రయోజనాలను కాపాడటకు, వారిని ఎలాంటి కూడా వాళ్ళకు నష్టం కలగకుండా వాటిల్లకుండా ఒక ఉద్దేశంతో దృష్టిలో ఉంచుకొని చట్టబద్ధంగా నరేంద్ర మోడీ భారత ప్రధానిగా 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జమ్మలమడుగులో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది। ఈ కార్యక్రమానికి బీజేపీ అభిమానులతో పాటు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సత్యకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ రైతులతో పాటు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు। అంతేకాకుండా భారతదేశ ప్రగతి కేవలం భారతీయ జనతా పార్టీ చేతుల్లో మాత్రమే ఉందని ఈ సందర్భంగా తెలిపారు। అనంతరం ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు అభివృద్ధి వైకాపా ప్రభుత్వ హయాంలో తిరోగమనంలో పడిందని, వారు కేవలం కమిషన్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారని ఘాటైన వ్యాఖ్యలతో విమర్శించారు। Porque
గోదావరి జిల్లా భీమవరంలోని అంబేద్కర్ చౌక్ నందు ఏర్పాటు చేసిన 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని మండల చైర్మన్ కొయ్యే మోషన్ రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రశాంతి, స్థానిక శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు, స్త్రీలు, ఆర్థిక వ్యవస్థకు, ఉద్యోగస్తులకు మూలకారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ చౌక్ లోని విగ్రహాన్ని 1977లో అప్పటి గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఒకానొక సందర్భంలో ఆ విగ్రహం స్థానంలో అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించడంతో ఆనాడు కౌన్సిల్లో ఉన్న నేను మరికొంతమంది తీవ్రంగా వ్యతిరేకించడం జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహం అంటే అభివృద్ధికి, జ్ఞానానికి నిదర్శనమన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. మహారాష్ట్రలో 130 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో ఉందన్నారు. భారతదేశం మొత్తం అంబేద్కర్ ఆలోచన వైపు నడుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. ఈ పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా అభివృద్ధి చేయాలంటే మనం అనేక విధాలుగా ఈ పట్టణ అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క సెంటర్ని 1977లో ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఆనాడు ప్రభుత్వ అనుమతితో ఇక్కడ ఆర్జీ బండారి గారితో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే నేను 1987లో మున్సిపల్ కౌన్సిలర్ అయిన తర్వాత అప్పటి నుంచి మేమందరం అనుకుంటూ ఉండేవాళ్ళం, ఎప్పటికైనా ఈ విగ్రహాన్ని కంచు విగ్రహం పెట్టగలమా అని. కానీ లేకపోతే రాజకీయ ఇబ్బందులు కానీ సామాజిక ఇబ్బందుల వల్ల మేము పెట్టలేకపోయాం. అలానే మన ఎమ్మెల్సీ గారు చాలా చొరవ తీసుకొని మనం చాలా వర్క్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో ఒక ప్రామినెంట్ జిల్లా హెడ్ క్వార్టర్లో మనం చాలా అఫీషియల్ కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అందులో ఒక ప్రామినెంట్ ప్లేస్లో గాంధీ స్టాచ్యూ అలానే అంబేద్కర్ స్టాచ్యూ పెట్టాలి అని అనుకునేటప్పుడు మనం గాంధీ స్టాచ్యూని మనం అక్టోబర్ 2 చేసుకున్నాం. అలానే అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడైతేనే బాగుంటుంది, ఇది చాలా మంచి జంక్షన్, అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అని నిర్ణయించడం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఖరీఫ్ సీజన్లో కృష్ణా, గుంటూరు డెల్టా కాలువలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. డెల్టా ఆయకట్టులో నారుమళ్లు పోయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ గుంటూరు డెల్టాకు నీరు విడుదల చేశారు. గుంటూరు కెనాల్ కాలువ, కొండవీటి వాగు, తూటికాడ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తెలిపారు. ఉన్న మాట వాస్తవం. దీన్ని ఖచ్చితంగా రేపు మీటింగ్లో మాట్లాడి మరి మంత్రి గారి దృష్టికి కూడా ఇప్పుడు మీరందరూ కూడా తీసుకొచ్చారు కాబట్టి వెంటనే దానికి బడ్జెట్ కావాలి, బడ్జెట్ శాంక్షన్ చేయించైనా తీయించేటటువంటి ఏర్పాట్లు చేస్తాం. ఇప్పుడు వదిలింది డ్రింకింగ్ వాటర్ పర్పసే కాబట్టి పని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దాని మీద కూడా చర్యలు తీసుకునేటటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ప్రతిపాడు నియోజకవర్గ కొర్నేపాడు గ్రామానికి చెందిన వారు శుభకార్యం నిమిత్తమై ట్రాక్టర్పై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మహిళలు దుర్మరణం పాలవగా 20 మందికి పైగా గాయాలు పాలయ్యారు. వారిని గుంటూరు సర్వజన ఆసుపత్రిలో నక్క ఆనందబాబు సందర్శించారు. శుభకార్యానికి వెళుతుండగా ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అసలు వాళ్ళని అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి ఆ గ్రామానికి తీసుకెళ్ళి కార్యక్రమాలు ముగించాలన్నట్టుగా హడావిడి చేశారు. చాలా బాధాకరమైన దళితులు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు పెడతారు అని చెప్పి ఈ విధంగా యావత్ ప్రభుత్వం అంతా ఇక్కడ దిగి రకమైన వాతావరణం, హడావిడి వాతావరణం సృష్టించి గందరగోళంగా ముగించేసి ఇంక్వెస్ట్ ఇంకా పూర్తిగా రాయని కూడా రాయాలి, జరుగుతూ ఉంది. వెళ్దాం చూద్దాం కూడా. ఒక పక్క పోలీసులతో రాస్తా ఉన్నారు కాగితాలు, ఒక పక్క పోయి పిఎం అయిపోయి బాడీలు ఎక్కించి పంపించేస్తా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో యంత్ర సేవా పథకం 2వ విడత నియోజకవర్గంలోని 4 మండలాల్లోని రైతులకు యంత్ర పరికరాలను అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతు అన్నం పెట్టేవానిగా ఉండాలని, చెయ్యి చాచేవానిగా ఉండకూడదని భావించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ సందర్భంలో కూడా రైతు ఇబ్బంది పడకూడదని, రైతుకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం సాధించేలా వ్యవసాయ అధికారులు మెళకువలు, సూచనలు చేయాలని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని వ్యవసాయాన్ని సులభసాటిగా చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లను జెండా ఊపి స్పీకర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్ అన్న సెల్ఫీ అన్న కొంచెం వెనకరా అన్న మీరు గవర్నమెంటా రండి కొంచెం వెనకరా ఓకే కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని గోపవరం మండలం టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డిపై వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి వేణుగోపాల్ రెడ్డి అనుచరుడు దాడి చేశారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సండ్రపల్లిలోని జయరామిరెడ్డి ఇంటికి వెళ్లి సుబ్బారెడ్డి దాడి చేశారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు తన మండల పరిధిలోని కార్యకర్తలను జయరామిరెడ్డి తరలించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేక దాడి చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్ను చంపితే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయంటూ అసభ్య పదజాలంతో తిడుతూ కర్రలతో దాడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మహిళతో పాటు 2 వ్యక్తులకు గాయాలైనట్లు వారు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సాయంత్రం నుంచి సుమారుగా 8-9 గంటల నుంచి తిరుగుతూ ఉన్నాడు. మా ఇంటికాడ నుంచి తిరుగుతూ ఉంటే ఆయన మాటలు వేసుకున్నాడు కదా, మర్చిపోండదు ఆయనకు. పనుకుని నిద్రపోతాం, మేము వాకిలు వేసుకుని నిద్రపోతాం. ఏందో లేదు మేము ఏం బలకలేదు. ఆయన మళ్ళా వాళ్ళ అక్కలు ఇంటికి బీకాలి కలబడి కొట్టి తల్లికి వాళ్ళు భూబేగాలు ఇస్తేకి ఏందో భూబేగా వాకిలు ఇస్తేకి ఆయన ఏమైనా కలబడి కొట్టి మేము చంపుతాము అని చెప్పి 4 గంటలు నిద్రపోతాను. పడుకొని ఇద్దరు ఊళ్ళో భజన జరుగుతాను సార్, చక్క భజన. 4 గంటల నుంచి తట్టిండు. ఏమైనా బాటిల్ తీస్తానే ఆమె తీసి నన్ను కొట్టింది సార్. ఎందుకు కొడుతున్నాడు నన్ను ఎందుకు కొడుతున్నాడు? నా పడతాం మీరు తెలుగుదేశం నాకు కదా ఆయన కొట్టింది సార్. మా అబ్బాయిని అడ్డం పోతే కొట్టి సరుకు. ఎర్రచందనం స్మగ్లర్లు రూటు మార్చారు. శేషాచల అడవుల్లోనే దుంగలను కట్ చేసి రీఫర్లుగా చెక్క ముక్కలు పొడిగా తయారు చేసి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ పోలీసులకు దొరికిపోయారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లె సమీపంలో సాయికాడ గుట్టు వద్ద ఎర్రచందనం చెక్కలు పొడి ముక్కలను లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ యశ్వంత్ తెలిపారు. 72 చెక్కలు, 4 చెక్క పీసుల మూటలు, 8 చెక్క పొడి బ్యాగులతో పాటు 2 కార్లు, 1 లారీ స్వాధీనం చేసుకుని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. పట్టుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు ₹1 కోటి ఉంటుందన్నారు. ఈ తరహా స్మగ్లింగ్ ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఈ ఎర్రవారిపాలెం లిమిట్స్లో నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బాక్రాపేట సర్కిల్ సిఐ గారు మరియు ఎర్రవారిపాలెం ఎస్ఐ మరియు వాళ్ళ స్టాఫ్ కలిసి ఒక సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సాయికాడ గుట్ట బోడేవండ్లపల్లి గ్రామ సమీపంలో ఒక 5గురు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అఫెండర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 72 ఈ రెడ్ శాండర్ ఎర్రచందనం దొంగల్ని పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసరికి ఓవరాల్గా వెయిట్ వచ్చేసరికి ఇవి 400 కేజీల దాకా ఉన్నాయి. అంతేకాకుండా ఈ చెక్కల్ని చెక్కినప్పుడు వచ్చే పొట్టు, ఈ చెక్క పేర్లు కూడా సుమారు ఒక 350 కేజీల దాకా ఆ బోడేవాండ్లపల్లి సాయికాడ గుట్ట దగ్గర దాచిపెట్టడం, దాని దగ్గర నుంచి మనం సీజ్ చేసుకోవడం జరిగింది. ఈ 2 ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఈ లాక్స్ ప్లస్ ఈ పౌడర్ లాంటిదంతా కూడా కలిపి సుమారు 750 కేజీస్ దాకా వస్తుంది. ఇది మార్కెట్ వాల్యూ వచ్చేసరికి ఈ 2 వాల్యూ సుమారు ఒక 80 లక్షల దాకా ఉంది. వీటితో పాటు వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకునే ఒక లారీ, ఒక 2 4 వీలర్స్ కూడా అఫెండర్స్ దగ్గర నుంచి మా సర్కిల్ స్టాఫ్ సీజ్ చేసుకోవడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని మిట్ట గంగమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం అమ్మవారి విశ్వరూపం దర్శనం, చెంప నరకటం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని, పులివర్తి సుధారెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వరసిద్ధి వినాయక ఆలయం నుంచి పాదయాత్రగా మిట్ట గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. యువకులు డప్పుల మోతలతో చంద్రగిరి పురవీధులను హోరెత్తించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బహుళార్థిక సాధక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల నిధులు సమకూర్చడం చాలా సంతోషమని, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి మళ్లించకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉపయోగించాలని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆ నిధులను వెచ్చించేలా చూడాలన్నారు. లేదంటే గ్రామ పంచాయతీ నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లర్ నిధులు ఏ విధంగా అయితే దారి మళ్లించి వేరే పథకాలకు వాడారో అదే విధమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇంత మొత్తంలో ఒక్కసారిగా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 12,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా పార్టీ పరంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే కోరుతున్నాను, ఏదైతే పోలవరం నిర్మాణం కోసం నిధులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలు ఒకసారి ఇచ్చిందో ఆ నిధుల్ని గతంలో దారి మళ్లించకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే ఖర్చు పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి విధి విధానాలని 71 పర్యాయాలు ప్రత్యక్షంగా పర్యటించి పర్యవేక్షించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 71% పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. చిత్తశుద్ధి అంటే నా తర్వాతే, మాట ఇచ్చానంటే మాట తప్పను మడం తెప్పను అని గట్టిగా కౌలు చెప్పేటటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నటిది కాక 4 పర్యాయాలు ఈ రోజుతోటి 5 పర్యాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.